టీడీపీ కార్యకర్తలకు తనకు మధ్య పోలీసులు అడ్డు వచ్చారంటూ మంత్రి నారా లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తూ ఉండడంతో వీరి మధ్యలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్ సింగరాయకొండ సిఐ హజరతయ్యపై అలాగే టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులను దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర మంత్రి నారా లోకేష్కు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. కార్యకర్తలు తోసుకుంటూ ఉండగా వారిని పక్కకు నెట్టే ప్రయత్నం చేసిన సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ హజరతయ్యను పక్కకు రావాల్సిందిగా పలుమార్లు హెచ్చరించారు. తనకు కార్యకర్తలకు మధ్య పోలీసులు ఎందుకు వస్తారంటూ సిఐపై మండిపడ్డారు. పోలీసులు అడ్డుగా ఉండడంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మంత్రి లోకేష్ను కలిసేందుకు ఇబ్బంది పడ్డారు. పోలీసులను పక్కకు వెళ్లాల్సిందిగా లోకేష్ పలుమార్లు హెచ్చరించినా బందోబస్తు నిర్వహించే పోలీసులు జరగలేదు. దీంతో అక్కడే ఉన్న పోలీసులపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలకు తనకు మధ్య పోలీసులు అడ్డు వచ్చారంటూ మంత్రి నారా లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తూ ఉండడంతో వీరి మధ్యలో చిక్కుకున్నటువంటి సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్ సింగరాయకొండ సిఐ హజరతయ్య అలాగే టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులను దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర మంత్రి నారా లోకేష్కు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. కార్యకర్తలు తోసుకుంటూ ఉండగా వారిని పక్కకు నెట్టే ప్రయత్నం చేసిన సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ హజరతయ్యను పక్కకు రావాల్సిందిగా పలుమార్లు హెచ్చరించారు. తనకు కార్యకర్తలకు మధ్య పోలీసులు ఎందుకు వస్తారంటూ సిఐపై మండిపడ్డారు. పోలీసులు అడ్డుగా ఉండడంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మంత్రి లోకేష్ను కలిసేందుకు ఇబ్బంది పడ్డారు. పోలీసులను పక్కకు వెళ్లాల్సిందిగా లోకేష్ పలుమార్లు హెచ్చరించినా బందోబస్తు నిర్వహించే పోలీసులు జరగలేదు. దీంతో అక్కడే ఉన్న పోలీసులపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.